దుర్గతో చేతులు కలిపిన ప్రియకు ఊహించని షాక్ ఇచ్చిన విక్రమ్ కృష్ణ రాధ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం విక్కీ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే దుర్గ ఇంట్లో అడుగుపెట్టి తనని ప్రేమిస్తున్నానని, రాధ నేను ప్రేమించుకున్నామని వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తాడు. నిజానికి రాధ దుర్గని ప్రేమించింది కాదు. ఎందుకంటే కాలేజీ డేస్లో చదువుకున్నప్పుడే దుర్గ రాధను బాగా ఇబ్బంది పెట్టేవాడు. రాధ ఉన్నప్పుడు తను వచ్చినప్పుడు వేరే వాళ్ళతో తీయించిన ఫొటోస్ని ఆధారంగా మేమిద్దరం ప్రేమించుకున్నామని, అప్పట్లో రాధ మీద ఉన్న ఇష్టాన్ని చూపించడం కోసం తను చేతి మీద హార్ట్ మీద వేయించుకున్న పచ్చబట్లు చూపించి మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాము. కానీ నేను లేనివాణ్ణి కారణంగా తను నన్ను వదిలేసి గొప్పింటి కోడలుగా వచ్చేసింది. నా రాధను నాతో పంపించేయండి అంటూ చెయ్యి పట్టుకోవడంతోటే విక్రమ్ కృష్ణ కరెక్ట్గా అదే సమయానికి వచ్చి వాణ్ణి మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. రాధ నా భార్య జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఇంకా రాధ ఏడ్చుకుంటూ అందరి వంక చూస్తుంది. అప్పటికే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం స్టార్ట్ అయిపోతుంది. అదేంటి, రాధను ప్రేమించానంటూ ఎవడో రావడం ఏంటి, పైగా పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఫోటోలు చూపించడం అని సునంద ఇటు నందగోపాలు ఇద్దరు అనుకోవడం, అలాగే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఆలోచనలో పడడం జరుగుతుంది. ఇంకా రాధ అయితే చాలా బాధపడుతూ ఉండగా విక్రము రాధను పైకి తీసుకువెళ్ళి, నువ్వు నిజంగా దుర్గని ప్రేమించుంటే ఇక్కడతో ఈ అగ్రిమెంట్ వదిలేద్దాం, నీకు దుర్గకు నేను పెళ్లి చేస్తాను అంటూ చెప్పేసరికి అసలు ఏం మాట్లాడుతున్నారు, మీకేమన్నా తెలుస్తుందా? నేను ఎవరినైనా ప్రేమిస్తానని ఎలా అనుకున్నారు? నేను దుర్గ లాంటి వాడిని ప్రేమించి నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారా? అసలు వాడి ఇంటికొచ్చాడు అంటే ఇష్టం లేదు అని నేను చెప్పిన తర్వాత కూడా మీరు నన్ను ఎలా ఆ మాట అడుగుతున్నారు? మీరు ఎవరైనా తప్పు చేస్తే కళ్ళల్లో చూసి వాళ్ళు తప్పు చేశారా లేదా అన్న విషయం చెప్పేస్తారు కదా. మరి నా కళ్ళల్లో నేను వాడిని ప్రేమించానో లేదో మీకు తెలియలేదా అని చెప్పాను. కానీ అసలు ఏం జరిగింది రాధా? నేను ఈ ప్రశ్న అడగాల్సింది. సారీ, నన్ను క్షమించు. అసలు ఏం జరిగింది? వాడు ఎందుకు నిన్ను లవ్ చేశానంటూ ఫోటోలు చూపించాడు? వాడి చేతి మీద హార్ట్ మీద ఆ పచ్చబొట్లు ఏంటి రాధా? చెప్పు రాధా అని చెప్పాను. కానీ చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీరు నన్ను తప్పు పడుతున్నారు కాబట్టి, నేను తప్పు చేశాను, వాడిని ప్రేమించాను అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఇంకా రాధ అయితే తన కాలేజీ డేస్లో వాడు ఏడిపించడం, ప్రతి క్షణం బాధ పెట్టడం, కాలేజీ నుంచి బయటికి పంపించేయడం జరుగుతుంది. మధ్యలో పోలీసుల ద్వారా అరెస్టు చేయించడం, అలా తను వాడితో పడ్డ కష్టాలన్నీ కూడా చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా ఏడుస్తూ ఉంటుంది రాధ. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని ప్రేమించలేదు, నన్ను ఎవరూ నమ్మడం లేదు అని చెప్పి ఇంకా అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ ఉండగా రాధకి ఒక అభయహస్తం ఇచ్చినట్టుగా విక్రమ్ కృష్ణ చెయ్యిస్తాడు. చెయ్యి ఇచ్చేసరికి రాధ పైకి లేస్తుంది. చూడు రాధా, ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను. నువ్వు ఏ తప్పు చెయ్యవు అన్న విషయం నాకు తెలుసు రాధా, నేను నిన్ను నమ్ముతాను అని చెప్పి ఇంకా విక్రమ్ అయితే చెప్పడంతో ఒక్కసారిగా తన తండ్రి తనకు భరోసా ఏ రకంగా ఇస్తాడో అలాగే విక్రమ్ కృష్ణ కూడా రాధకు అంత భరోసా ఇచ్చేసరికి రాధ ఒక్కసారిగా తనను తాను నిగ్రహించుకోలేని పరిస్థితిలో విక్రమ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకునేసరికి నాకు మా నాన్న నా పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో మీరు నా పక్కన ఉన్నా నాకు అంతే ధైర్యంగా ఉందండి అని చెప్పనేసరికి సరే పద అని కిందకొస్తారు. కిందకొచ్చేసరికి ఈలోపు సునంద నందగోపాల్ ఇద్దరు కూడా విక్రమ్ వాళ్ళ రూమ్లో ఉంటారు. అమ్మా నాన్న మీరేంటి అనేసరికి ఏంటమ్మా రాధా ఏంటి, వాడు చెప్పిందంతా నిజమానగాని ఏం మాట్లాడుతున్నారమ్మా? రాధను చూస్తుంటే అలా మోసం చేసేదానిలా కనిపిస్తుందా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాధను మనం నమ్మాలమ్మా. రాధ ఏ తప్పు చేయలేదు. వాడు కాలేజీ డేస్ నుంచి కూడా రాధని ఇబ్బంది పెడుతూ
ప్రేమిస్తున్నాను అంటూ తన వెంట పడి తనను ఏడిపించేవాడంట. ఆ పచ్చబొట్టు అవన్నీ కూడా అప్పుడు వేయించుకున్నవే. ఆ ఫొటోస్ కూడా రాధని ఇబ్బంది పెట్టడం కోసం, రాధని ఏడిపిస్తూ తీయించుకున్న ఫొటోసే తప్ప అందులో ఏది నిజం కాదు, అదంతా అబద్ధం, కల్పితం అని చెప్పి మాట్లాడేసరికి నేను అదే అనుకున్నానురా. కానీ అందరూ కూడా అనుమానించినట్టు చూసేసరికి, పైగా వాడు చెయ్యి పట్టుకుని నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మోసం చేసి వచ్చేసింది అనేసరికి మేము ఒక్కసారిగా నిర్ఘాంతపోయాము. సరైన సమయానికి నువ్వు రావడం వల్ల మాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మా రాధా, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు. మా విక్కీ ఉన్నాడు కదా, మా విక్కీ చూసుకుంటాడు. నీకు ఏ కష్టం రానివ్వడు. నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకముందే వాడు ఆ కన్నీళ్లను సైతం ఆపేయగలడు. విక్కీ చాలా మంచివాడు, అర్థం చేసుకో అని చెప్పి నువ్వు దేని గురించి బాధపడద్దు. నీకు ఏదైనా కష్టం అనిపిస్తే నాకు చెప్పమ్మా, తల్లిలా నిన్ను అక్కున చేర్చుకుంటాను అని చెప్పి సునంద కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సునంద, నందగోపాల్ ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. ఇంకా ఇదంతా చాటుగా విన్న ప్రియ సరాసరి ఆ దుర్గ ఎక్కడుంటాడో కనుక్కుని అక్కడికి వెళ్తుంది. శత్రువు మిత్రులవుతారన్న సామెత నీకు తెలుసా అనగానే, ఇంతకీ మీకెవరు శత్రువు అనగానే, ఆ రాధ నాకు శత్రువు. నీకు శత్రువో కాదో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం శత్రువు. నీకు రాధ కావాలి, నాకు మా బావ కావాలి. కానీ వాళ్ళిద్దరూ జంట కూర్చున్నారు. నువ్వు ఏదో రకంగా రాధను ఆ ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోతే నేను మా బావను సొంతం చేసుకుంటాను. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఆ ఇంట్లో అడుగు పెట్టారు. అసలు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేక ఏ రకంగా పెళ్లి చేసుకున్నారో నాకు తెలీదు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని మాత్రం తెలుస్తుంది. రాధను నువ్వు ఏదో రకంగా మా బావ లైఫ్లోంచి తీసుకుని వెళ్ళిపోతే నేను మా బావని పెళ్లి చేసుకుంటాను. నీకు కావాల్సింది రాధా, నాకు కావాల్సింది మా బావ, అంతే. మనిద్దరం ఒకటిగా పని చేస్తే, ఒకటిగా ప్లాన్ చేస్తే నీకు కావాల్సింది నీకు సొంతమవుతుంది, నాకు కావాల్సింది నాకు సొంతమవుతుంది. ఈ పని నువ్వేమీ ఫ్రీగా చేయనవసరం లేదు. రాధ నీకు దక్కినా కానీ నీకుండే ఖర్చులు నీకుంటాయి కదా, ఇదిగో అడ్వాన్స్ అంటూ 10,000 రూపాయలు ఇస్తుంది. పని పూర్తయితే నీకు 5 లక్షలు ఇస్తాను. రాధను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతుకు అని చెప్పి ఇంకా ప్రియ కాస్త చెప్పేసరికి సరే అని డీల్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ప్రియ వచ్చేసేసరికి రాధ గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అసలు వీడెందుకు వచ్చాడు ఇప్పుడు, వీడిక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, ఇప్పటికే నాన్న పరిస్థితి ఏంటా, నాన్న సిచ్యువేషన్ ఏంటా అని తెలియని పరిస్థితిలో నేను సతమతమవుతుంటే వీడిప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడేంటి, వీడు గోల ఇంకా పోయినట్టేనా, ఆయన విక్కీ గారు చూసుకుంటారులే, ఆయన చూసుకుంటాను అని చెప్పాడు కదా, ఇంకా నాకు ఏ గొడవ ఉండదు అని ఇంకా బెడ్రూమ్లోనే కూర్చుని ఉండగా, హాయ్ రాధా, ఏంటి నీకు పెళ్ళికి ముందే ప్రేమాయణం ఉందా, మరి నువ్వు ఆ దుర్గను ప్రేమిస్తే మా బావని ఎప్పుడు ప్రేమించావు, మా బావని ఎలా పెళ్లి చేసుకున్నావు, ఓహో దుర్గ చెప్పినట్టుగా దుర్గకు డబ్బు లేదు కాబట్టి మా బావని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంట్లో భోగభాగ్యాల మధ్య గడపొచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నావా, మీ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి నిన్ను పెద్దగా ఏమీ ఖర్చులు విలాసాలకి ఏమీ ఇవ్వకపోవడంతో నీవు జల్సాలు చేయడం కోసం మా బావని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నిన్ను ఎంతగానో ప్రేమించిన దుర్గను వదిలేసి మా బావని పెళ్లి చేసుకున్నావా, నీకు సిగ్గనిపించట్లేదా, ఒకడిని ప్రేమించి మరొకడిని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అంటూ ఇంకా ప్రియ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేసరికి అస్సలు ఊరుకోదు రాధ. నీకు చెప్పానా నేను అతన్ని ప్రేమించానని, వాడేదో వచ్చి నన్ను ప్రేమించాను అంటూ ఓ 4 ఫోటోలు చూపించి ఓ 2 పచ్చబొట్లు చూపించినంత మాత్రాన వాడు చెప్పిందే నిజమైపోతుందా, నేను చెప్పేది అబద్ధమైపోతుందా, వాడు నన్ను ప్రేమించడం కాదు ఏడిపించాడు, వాడు నన్ను కాలేజీ డేస్ నుంచి కూడా ఇబ్బంది పెడుతూ వచ్చాడు, అంతే తప్ప వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి రిలేషను లేదు, ఫోటోలదేముంది, వాడు నన్ను బలవంత పెట్టేటప్పుడు ఇబ్బంది పెట్టేటప్పుడు తీసిన ఫొటోసే అవి తప్ప
నేను వాడితో ఇష్టపూర్వకంగా ఉన్న ఫొటోస్ కాదది, అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేదా ప్రతి ఫోటోలో నా ఎక్స్ప్రెషన్ చూసినా నీకు తెలుస్తుంది. చదువుకున్న దానివి కదా, ఫారెన్లో చదువుకుని వచ్చాను అని చెప్తావు, ఆ మాత్రం కూడా నువ్వు ఆలోచించలేకపోయావా అని చెప్పి ఇంకా రాధ గట్టిగా ప్రియకు వార్నింగ్ ఇచ్చేసరికి ప్రియ కాస్త నోరు మూసుకుని వెళ్ళిపోయి వాడికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మా బావ ఇంట్లో లేడు, నువ్వు వచ్చి రాధని ఏదో రకంగా ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి మరీ తీసుకుని వెళ్ళిపో. రాధకు మా బావకు ఇష్టం లేకుండానే పెళ్లి జరిగిందని చెప్పు. అప్పుడు మా బావ నోరు మూసుకుని ఊరుకుంటాడు. అయినా మా బావ లేడు కాబట్టి రాధని నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా ప్రియ ఫోన్ చేసి దుర్గకు చెప్పడంతో దుర్గ ఆగమేఘాల మీద వచ్చేస్తాడు. వచ్చేసేసరికి అప్పుడే ఏకలింగం లోపలికి బయటికి వెళ్తూ ఉండగా మళ్ళీ వీడు వస్తున్నాడేంటి అనుకుని, ఏంట్రా మళ్ళీ వస్తున్నావు అనగానే, నా రాధను నేను తీసుకు వెళ్ళడం కోసం వస్తున్నాను అనేసరికి వీడేంటి మళ్ళీ వచ్చాడు, ఇది అర్జెంటుగా విక్కీకి చెప్పాలి. విక్కీ ఇప్పుడు ఎక్కడున్నాడో, అర్జెంటు పని మీద ఎక్కడికో దూరంగా వెళ్తాను అని చెప్పాడు, ఒక కేసు పని మీద. ఇప్పుడు విక్కీకి అర్జెంటుగా ఫోన్ చేయాలని విక్కీకి ఫోన్ చేస్తాడు. చేసేసరికి విక్కీ కేసులో ఉండేసరికి ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంకా ఫోన్ 2-3 సార్లు చేసిగానే డ్రైవరు కార్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఫోన్ వస్తూ ఉంటుంది. సార్ మీకు ఫోను అనేసరికి వీడు ఫోన్ చేశాడా అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చేసేసరికి ఎక్కడున్నావు అని చెప్పాను కానీ, నేను కొంచెం దూరంలో ఉన్నాను, రావాలంటే 1/2 అవర్ పడుతుంది, ఏంటి మ్యాటరు అనగానే, వాడు మళ్ళీ వచ్చాడు రాధను తీసుకువెళ్ళిపోవడం కోసం అనుకుంటా. ఎంతో నాకు భయంగా ఉందనేసరికి ఒక్క అరగంట హోల్డ్ చేయవాడిని అక్కడ, నేను వెంటనే బయలుదేరుతున్నాను. వాడి పని ఇలా కాదు, వాడు అసలు పదే ఎందుకు వస్తున్నాడు, రాధను అడిగి కనుక్కున్నావా? కనుక్కున్నాను. వాడు రాధను ఏడిపించేవాడట. ఆ ఫొటోస్ కూడా ఆ టైంలో తీసిన ఫొటోసే. నేను ప్రతి ఫోటో అబ్జర్వ్ చేశాను. ప్రతి ఫోటోలో రాధ సంతోషంగా లేదు అంటే వాడు తనని హెరాస్ చేస్తున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి సైకోగాడి దగ్గర రాధను ఒక్కదాన్ని వదిలి ఉండలేము, త్వరగా రా అని చెప్పాను కానీ, సరే ఇంట్లో వాళ్ళంతా కూడా అనుమానపడుతున్నారు కాబట్టి రాధను పంపించేస్తారు. అసలే ఆ దమయంతి గారు, ఆ ప్రియ ఎప్పుడెప్పుడు రాధ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అని ఎదురు చూసేవాళ్ళే అనగానే, అర్థమైందిరా, నువ్వు ఫోన్ పెట్టు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను అని చెప్పి ఇంకా విక్కీ కాస్త బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకిక్కడ రాధా అనుకుంటూ మళ్ళీ వస్తాడు. ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు, నా కొడుకు నీకు నిన్న బుద్ధి చెప్పి పంపించింది సరిపోలేదా, మళ్ళీ ఎందుకు వచ్చావరా అంటూ నందగోపాల్ అనగానే, ఏంటండి అలా మాట్లాడతారు, నా ప్రాణం, నా జీవితం, నా అనురాగ దేవత ఎక్కడుండగా నేను మళ్ళీ రాకుండా ఎలా ఉంటాను? తనని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. తనని నాతో తీసుకు వెళ్ళాలనుకుంటున్నాను. తను నా లైఫ్ని ఇక్కడ వదిలేసి నేను అక్కడ ఎలా సంతోషంగా ఉంటాను? అందుకే నా రాధను నాతో పంపించేస్తే నేను రాధతో సంతోషంగా ఉంటాను అని చెప్పాను. కానీ ఏంటబ్బాయి, నిజంగా నువ్వు రాధను ప్రేమించావా అనేసరికి, ఏంటి మామ్ ఇంకా నీకు అర్థం కాలేదా? ఆ దుర్గా చెప్తున్నాడు కదా, రాధని నేను ప్రేమించానంటూ ఫొటోస్ చూపించాడు, అలాగే పచ్చబొట్లు కూడా చూపించాడు. రాధంటే ఏం ఇష్టం లేకుండా ఎందుకు అంతలా వాళ్ళు ఇంతలా కలుస్తారు? రాధకు సంబంధించిన ఫొటోస్ ఎందుకుంటాయి? రాధ పేరు ఎందుకు తను టాటో వేయించుకుంటాడు? దుర్గకు రాధ అంటే ప్రాణం, రాధకు కూడా దుర్గ అంటే ఇష్టం కాబట్టే ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకున్నారు అనగాని, అదంతా అబద్ధమని చెప్పాను కదా ప్రియా, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? యారా నీకు చెప్తే అర్థం కాదా అనగాని, ఏంటి రాధా నా మీద అంత కోపం ఏంటి? నేను కొన్ని రోజులు కనిపించినంత మాత్రాన నువ్వు నా మీద అంత కోపం పెంచేసుకుంటావా? రాదా మనం వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండలేవు నువ్వు, ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉండడం కష్టం రాదా, మనం వెళ్ళిపోతే నువ్వు నేను ప్రశాంతంగా ఉండొచ్చు, నేను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాను రాదా, నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు కూడా రాకుండా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను, రాదా ఇంటికి వచ్చేసే రాదా అని చెప్పి ఇంకా చెయ్యి పట్టుకు
పట్టుకుని సరాసరి బయటికి తీసుకొద్దామని చేయి పట్టుకుంటాడు. ఒరే వదలరా అంటూ నందగోపాలు సునంద ఇద్దరు కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. వెళ్ళిపో, నువ్వు ఈ గడప దాటి వెళ్ళిపోతే మా బావ లైఫ్లోకి నేను వస్తాను. నువ్వు ఉన్నంతకాలం మా బావ నన్ను పెళ్లి చేసుకోడు. ఎప్పుడైతే నువ్వు ఇంట్లోంచి అడుగు బయట పెడతావో అప్పుడే నా బావ నాకు సొంతం అవుతాడు అంటూ ప్రియ కాస్త ఒక మనసులో తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా రాధ చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా ఏకలింగం వీళ్ళంతా వదలరా అని ఎంతలా అంటున్నా కానీ వాడు మాత్రం వదలకుండా ఉడుంపట్టు పట్టినట్టుగా తీసుకొచ్చి కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చి వాడు గడప దాటి బయటికి వెళ్ళిపోతాడు. రాధ గడప దాటుదామనుకున్న సమయంలో వాడి భుజం మీద, అంటే పోలీసోళ్ళ దెబ్బ భుజం మీద కత్తి వేటు వేసినట్టుగా ఒక్క వేటు అలా వేసేసరికి ఒక్కసారిగా రాధ చేతిని వదిలేస్తాడు. రాధ గడప లోపలే ఉండిపోతుంది. వీడు గడప యువతల పడిపోయేసరికి ఏంటి సార్, నా ప్రేమను గెలిపించుకోనివ్వరా? రాధ అంటే నాకు ఇష్టం, రాధ నేను ప్రేమించుకున్నామని ఆ ఫొటోస్ అన్నీ చూపించిన తర్వాత కూడా నువ్వింకా రాధా అంటూ ఎలా అనుకుంటున్నావు? నిన్నైతే మీరు వెళ్ళిపోమన్నారని వెళ్ళిపోయాను సార్. ఈవేళ వెళ్ళే ప్రసక్తే లేదు. నా రాధను నేను తీసుకువెళ్లకుండా వెళ్ళను. నా రాధ లేకపోతే నాకు జీవితమే లేదు. మీ రాధ అంటే మీకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు కదా. మీ ఇద్దరికి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. రాధ అంటే మీకు ఇష్టం లేదు, కానీ రాధ అంటే నాకు ప్రాణం సార్. దయచేసి నా రాధను నాతో పంపించేయండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పాను. కానీ అవును బావా, నీకు రాధ అంటే నిజంగా ఇష్టం ఉందా? ఇష్టం లేదు కదా, మరి ఎందుకు రాధా అంటూ పట్టుకుంటావు? తను రాధని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కదా, ఇద్దరం కలిసి తిరిగాము, చెట్టా పట్టాలు వేసుకొని పార్కులంట గుళ్ళంట తిరిగాము అని చెప్తున్నాడు కదా. మరి అలా చెప్పిన వాడు మాట కాదని నువ్వు రాధ మాటని ఎలా నమ్ముతావు? రాధ మంచిది కాదు బావా, రాధ నీకు తగ్గది కాదు. రాధను వదిలేసేయి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. అయినా రాధకు దుర్గ ఉన్నాడు కదా, తనని పెళ్లి చేసుకుని రాధ సంతోషంగా ఉంటుందిలే. నువ్వు రాధని మర్చిపో అని చెప్పి ఇంకా ప్రేయ చెప్పేసరికి రాధని మర్చిపోకూడదా నాకు తెలుసు. ఏమన్నావు? రాధ నా భార్య కాదా చెప్పు అనేసరికి మీ భార్య అయితే మీరు ఎందుకంత దూరంగా ఉంటారు? తను మీ భార్య కదా అని చెప్పి రాధను మీ భార్యగా మీరు చూడనప్పుడు రాధను ఇచ్చేయండి సార్, నా భార్యగా నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను సార్ అంటూ రాధ చేయి పట్టుకోవడానికి మరొక్కసారి ప్రయత్నించేసరికి ఒక్క దెబ్బ మళ్ళీ వేయడంతో ఇంకా కిందకి కూర్చుండిపోవడంతో వెంటనే ఇంకా విక్రమ్ కృష్ణ రాధ దగ్గరికి వెళ్ళి రాధ భుజం మీద చేయి వేసి రాధను దగ్గరికి తీసుకుని తన బొగ్గ మీద ముద్దు పెట్టేసరికి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు. రాధ నా భార్య చిటికిన వేలు ముట్టుకోవడానికి కూడా ఎవరికి ఎలాంటి హక్కు లేదు. నువ్వు రాధని ప్రేమించావో, రాధని ఏడిపించావో, హెరాస్ చేసావో నాకన్నీ తెలుసురా. ఆ ఫొటోస్ అన్నీ కూడా ఒక్కసారి కళ్ళు దగ్గర పెట్టుకుని చూస్తే అందులో రాధ భయపడుతుందో, రాధ సంతోషంగా ఉందో తెలుస్తుంది అందరికీ కూడా. ఒక్కసారి ఫొటోస్ చూడు నాన్న, ఇందులో రాధ భయపడుతుందా, సంతోషంగా ఉందా? ఒక్కసారి చూడు నాన్న అనేసరికి ప్రతి ఫోటోలోని భయపడుతూనే ఉందిరా అని చెప్పాను. కానీ వీడు కావాలనే ఫొటోస్ తీయించాడు నాన్న. రాధ తను దగ్గరగా ఉన్నప్పుడు పనికొస్తాయి అన్న ఉద్దేశంతో ఫొటోస్ తీయించాడు. రాధ వీడిని ప్రేమించలేదు. వీళ్ళ కాలేజీలోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మొత్తం విషయం అంతా చెప్పుకొచ్చారు అని చెప్పనేసరికి ఇలాంటి దుర్మార్గుడిని అస్సలు వదిలిపెట్టద్దురా. వీడిని మామూలుగా కాదు, వీడిని స్టేషన్లో పెట్టి చిత కొమ్మర విక్కి వీడిని మాత్రం వదిలిపెట్టద్దు. రాధ చేయి పట్టుకుని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్ళడానికి వస్తాడా వీడిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆడపిల్లలకి సపోర్ట్ ఎవరు లేరని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారా ఇలాంటి వెధవలు, వీళ్ళను మాత్రం వదలకూడదురా అంటూ నందగోపాల్ అనగానే అలాగే నాన్న అని చెప్పి ఇంకా
కానిస్టేబుల్స్ అంటూ పిలిచేసరికి ఎస్ సార్ అనగానే వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేయండి, నేను వచ్చి వీడి తాట తీస్తానని ఓకే సార్ అని చెప్పనేసరికి రాధా అంటూ రాధను భుజం మీద చేయి వేసుకుని లోపలికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి ఇదంతా చూసిన ప్రియ షాక్ అయిపోతుంది. ఇదేంటిది, రాధంటే ఇష్టం లేనివాడు రాధకు బొగ్గ మీద ముద్దు పెట్టడం ఏంటి, రాధ చెయ్యి పట్టుకుంటేనే అసహించుకుని దూరం రాధా చేయి పట్టుకుంటున్నావేంటి అన్నవాడు రాధను ఇంతమంది మధ్యలో ముద్దు పెట్టుకోవడం ఏంటి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు. నిజంగా రాధా బావ ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా, అసలు ఏంటిదంతా నాకు అసలు ఏ మాత్రం పని చేయడం లేదు బుర్రా అని ఇంకా ఆలోచనలో పడుతుంది ప్రియ. ఈలోపు దమయంతి వస్తుంది. ఏంటి ప్రియ, ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏంటో మామ్ నాకు అర్థం కావట్లేదు, వాడిని మళ్ళీ నువ్వే ఇక్కడికి రమ్మని చెప్పావు కదా అనగాని అవును మామ్, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇంట్లోంచి తీసుకుని వెళ్ళిపోతే నేను బావని పెళ్లి చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ప్లాన్ చేశాను. కానీ అక్కడ బావ వచ్చి ఇటు రాధా ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ అనుకున్నారంటే గట్టిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు, అందుకే ఇలా జరిగింది అంటూ దమయంతి ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత విక్కీ ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు, అదేంటో తెలియడం లేదు. కానీ ఇష్టం లేదు అని చెప్పినవాడు అందరి మధ్యలో ముద్దెందుకు పెడతాడు, ముట్టుకోవడానికి కూడా ముడుచుకునేవాడు ముద్దు పెట్టాడు అంటే నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇది తన కోసం రాధ కోసం కాకుండా జనాల కోసం, జనాలని నమ్మించడం కోసమే ఇలా విక్కీ చేశాడని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి ఇంకా దమయంతి అనేసరికి ఏమో మామ్, ఈ దుర్గగాడి ద్వారా రాధని ఇంట్లోంచి బయటికి పంపించేయచ్చు. ఇంకా సునంద దమయంతి ప్రియ ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు. ఇంక ఇక్కడ గదిలోకి వచ్చిన తర్వాత చాలా కోపంగా చూస్తుంది రాధ. ఏం చేశారో మీకేమన్నా అర్థమవుతుందా? చూడు రాధా, అక్కడ ఆ రోజు ప్రియ నా దగ్గరికి వచ్చినప్పుడు మొదటి రాత్రి ప్రియ నా చేయి పట్టుకున్నప్పుడు నేను విదిలించుకున్నాను. అప్పుడు ప్రియకు అనుమానం కలిగినట్టుంది, అందుకే మన ఇద్దరం భార్యాభర్తలం కావని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదన్న అనుమానం వచ్చింది. కాబట్టే అనుమానం కలగకూడదు అన్న ఉద్దేశంతోటే అక్కడ అందరి ముందు ముద్దు పెట్టాను. ప్రియకు కూడా అనుమానం తీరిపోతుంది. ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని నేను నీకు ముద్దు పెట్టాను అంటే ఖచ్చితంగా మనిద్దరికీ మధ్య ప్రేమ ఉందని నమ్ముతారు అన్న ఒకే ఒక్క కారణం చేత. చూడు రాధా, నీకు ఎప్పుడు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని మాటిచ్చాను. ఆ దుర్గ విషయంలో కూడా నీకు నేను సపోర్ట్గా ఉంటాను. దుర్గ మళ్ళీ నీ దరిదాపుల్లోకి రావడానికి కానీ నీ పేరు ఎత్తడానికి కానీ అవకాశం లేకుండా నేను చూసుకుంటాను అంటూ ఇంకా విక్కీ తన చేతిలో చెయ్యి వేసి చెప్పేసరికి ఒక్కసారిగా విక్కీని హత్తుకుంటుంది. నాకు ఈ సపోర్ట్ చాలు, ఈ ధైర్యం చాలు, మీరిచ్చే ఈ ధైర్యం ముందు నాకు ఏదీ సరిపోదు. మీరు నాకు ఇంత సపోర్టు ఇంత ధైర్యాన్ని ఇస్తే నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. మా నాన్నను కూడా వీలైనంత తొందరగా విడుదల చేయించండి. మీరు నాకు ఎలా సపోర్ట్ ఇస్తారో మా నాన్న కూడా నాకు ఎప్పుడూ అలాంటి సపోర్ట్నే ఇస్తారు అని చెప్పి రాధ కాస్త చెప్పేసేసరికి అదే సపోర్టు, అంతకు మించి భరోసా నేను ఇస్తాను రాధా, నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకుండా చూసుకుంటానని రాధని పట్టుకుని చెప్తాడు. ఇటు విక్కీ మనసులో కానీ అటు రాధ మనసులో కానీ ఎలాంటి ప్రేమ ఉండదు, బాధ్యత మాత్రమే ఉంటుంది. ఇక విక్కీకి బాధ్యత ఉంటుంది, రాధకైతే భరోసా మిగులుతుంది. కానీ వీళ్ళిద్దరి మనసుల్లో ప్రేమ ఎప్పుడు మొదలవుతుంది? 365వ రోజు దాటితేనే కానీ సీనయ్యని విడుదల చేయించను అని చెప్పాడు. నిజంగానే సంవత్సరం తర్వాత అగ్రిమెంటు రూపంలో వీళ్ళిద్దరూ విడిపోతారా, లేక బావా మరదళ్ళు అన్న విషయం తెలుస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలా జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.